ఆ మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు 2 వర్గాలుగా విడిపోయారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. దీంతో ప్రతి సమావేశం రసాభాసగా మారిపోతోంది. గొడవలతో అభివృద్ధికి విఘాతం కలుగుతోంది. పాలకవర్గం 2 వర్గాలుగా విడిపోవడానికి ఎమ్మెల్యేనే కారణమా? ఆ శాసనసభ్యుడు ఎవరు? ఏ పురపాలక సంఘంలో ఈ పరిస్థితి నెలకొంది? ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె చాలా చారిత్రక పురపాలక సంఘం. గతంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ప్రస్తుత వైసీపీ హయాంలో వెనకబడిపోయింది. మున్సిపాలిటీలో ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్ల మధ్య నెలకొన్న వర్గ విభేదాలే ఇందుకు కారణం. చైర్పర్సన్ మనూజ, వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి 2 వర్గాలుగా విడిపోయారు. ఈ గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పాలనా వ్యవహారాల్లో స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా జోక్యంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. శాసనసభ్యుడి అండతోనే మున్సిపల్ కౌన్సిల్లోని 2 వర్గాల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరుతో ఫ్యాన్ పార్టీ ప్రతిష్ట మంటగలుస్తోంది. మెజారిటీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే వర్గంగాను, 6 కౌన్సిలర్లు చైర్పర్సన్ వర్గంగాను కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే ప్రతిపాదించిన కౌన్సిలర్ మనూజ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలతో గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి ఎమ్మెల్యేకు దగ్గరై ఆయన వర్గంగా చలామణి అవుతున్నారు. వర్గపోరుతో ప్రతిసారి కౌన్సిల్ భేటీలో రభస జరుగుతోంది. పరస్పర ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు, మాటల యుద్ధంతో తన్నుకునే పరిస్థితి తలెత్తుతోంది. ఎవరి వ్యూహాలు వారు అమలు చేసేందుకు ప్రయత్నించడం కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు దారితీస్తోంది. గతంలో జరిగిన 3 సమావేశాల్లో చైర్పర్సన్ వ్యతిరేక వర్గం అన్ని అంశాల్లో పైచేయి సాధించింది. ఇక తమకు తిరుగులేదనుకుంది. కానీ ఇటీవలి భేటీలో మాత్రం చైర్పర్సన్ వర్గం పైచేయి సాధించి ప్రత్యర్థి వర్గానికి దిమ్మదిరిగే షాక్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపై తన తడాఖా చూపిస్తానని మనూజ వార్నింగ్ ఇవ్వడంతో మరోసారి రసభాస తప్పలేదు. 20 మంది కౌన్సిలర్లు పోడియంను చుట్టుముట్టి ఘెరావ్ చేసిన వెంటనే డోంట్ కేర్ అంటూ ముందుకెళ్లడంతో ప్రత్యర్థి వర్గం బిత్తరపోయింది. ఇక తమ పప్పులు ఉడకవనుకుంటోంది. ప్రతిపాదిత ఎజెండాలోని 6 అంశాలపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. గత సమావేశంలో మెజారిటీ సభ్యులు ఆమోదించిన అంశాలని డీసెంట్ పేరుతో మళ్లీ ఎజెండాలో చేర్చడం ఏంటని చైర్పర్సన్ ప్రశ్నించటం వివాదానికి కారణమైంది. దీనిపై సంతృప్తి చెందని జింకా వెంకటాచలపతి వర్గానికి చెందిన 20 మంది కౌన్సిలర్లు ఒకవైపు, చైర్పర్సన్ తో సహా 7 కౌన్సిలర్లు మరోవైపు నిలబడి ఢీ అంటే ఢీ అన్నారు. వాగ్వాదం తోపులాటలతో ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎజెండాలోని 38 అంశాలను ఆమోదించకుండానే కౌన్సిల్ భేటీ అర్ధంతరంగా ముగిసింది. సమావేశానికి సంబంధించిన అంశాలు, కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలను మినిట్స్ బుక్ లో రికార్డ్ చేయాలని మెజారిటీ వర్గం పట్టుబట్టింది. సమావేశం ముగిసిన తరువాత చర్చ కుదరదని చెప్పి చైర్పర్సన్ తన ఛాంబర్ కు వెళ్లారు. మినిట్స్ నమోదు విషయంలో అక్కడ కూడా గొడవ జరిగింది. కానీ ఆమె ఇందుకు ఒప్పుకోకపోవడంతో ప్రత్యర్థి వర్గం తోక ముడిచింది. అభివృద్ధి కొన్ని వార్డులకే పరిమితమైందని, చైర్పర్సన్ వివక్ష చూపుతున్నారు అని వైస్ చైర్పర్సన్ వర్గం ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. మదనపల్లె మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులున్నాయి. టీడీపీ నుంచి 2 కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన 33 మంది వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే నవాజ్ బాషా, మనూజను చైర్పర్సన్ చేశారు. ఆమె తన కనుసన్నల్లోనే పనిచేస్తారని భావించారు. కానీ అలా జరగలేదు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కారణంగా విభేదాలు తలెత్తాయి. మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే హాజరైన అన్ని కార్యక్రమాలకు మనూజ దూరంగా ఉన్నారు. ఆ పంచాయతీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి వరకు వెళ్లినా పరిష్కారం కాలేదు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో
ఈ వ్యవహారం వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. మరి భవిష్యత్తు పరిణామాలెలా ఉంటాయో చూడాలి.